दया मन धारो परमारथ का खोज लगाना, इंद्री स्थान विषय को त्यागो, सूरत शब्द में नित्य लगाना। ఏదో పరం సంత్ సద్గురు రాధాస్వామి గారి యొక్క వాక్యం. ఏమంటారు? కోమలమైన చిత్తము ఉండవలెను, దయాగుణము ఉండవలెను. అంటే పరహింస, నీకు హింస చేసుకోవద్దు, పరాయి వాళ్లకు హింస చేయవద్దు. సర్వ వస్తువుల్లోనూ ఆ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన తెచ్చుకో. దీనత్వములో ఉండు, త్యాగభావము ఉన్ని. ఇది పరమార్థాన్ని ప్రాప్తించుకోవడానికి కావలసినటువంటి గుణాలు. ఈ గుణాలు ఉంటేనే కామక్రోధ లోభ మోహాదులను నువ్వు స్వాధీనములో ఉంచుకోగలవు. దయార్ద్ర హృదయం ఉంటే ద్వేషభావమును పోగొట్టుకుంటావు. క్షమాగుణం ఉంది అంటే నీకు శత్రువులే లేరు. ఇది దైవీ గుణాలు. ఆ తరువాత నువ్వు సద్గురువు దగ్గరికి పోయినావంటే నిన్ను ఈ భవబంధము నుండి విడిపించడానికి ఆయనకి సులభమైతుంది, నీకీ సులభమైతుంది. ఈ గుణాలే మనలో లేదంటే కామక్రోధాలు విడవవు, దాని యొక్క విచారము కూడా నీకు తెలియకనే జీవనములో నష్టము పోతావు. బుద్ధ భగవానుడు ఒకనాడు ఒక గ్రామము నుండి ఇంకొక గ్రామానికి పోతూ ఉండే. దావులో ఒక మనిషి వచ్చి ఆయన్ని చెడ్డ మాటలు తిట్టుతూ ముఖం పైన ఉమ్మి వేస్తున్నాడు. బుద్ధుడు దానికి ప్రతీకారం ఏమీ చేయలేదు. ఒక మాట ఏమన్నాడు, ఏమప్పా నాకు టైం అయింది, నేను వేరే గ్రామానికి పోతూ ఉన్నాను, నీది ఇంకా ఏమైనా ఉంటే జల్దీ పూరయించుకో, ఇంకా తిట్టేది ఉమిసేది ఉండి అంటే జల్దీ చేసివేయి. ఆయనకి ఆశ్చర్యమైంది, నేను ఇంత చెడ్డ మాటలు తిట్టాను, ఉమిశాను, ఈయన చూస్తే ఏది ప్రతీకారమే చేయలేదు, ఇంకా ఏదైనా ఉంటే చేసి పోవయా అని నాకే చెప్తాడు అని ఆశ్చర్యం పోయి ఇంటికి వెళ్ళిపోయినాడు వాడు. బుద్ధుడు తన నిత్య కార్యములో సత్సంగము బోధించేది ఒక కార్యము. ఆ గ్రామములో సత్సంగాన్ని బోధించినాడు, వచ్చినాడు. వాడు వస్తుండేది తెలుసుకుని తిరుగా ఈ మనిషి పోయినాడు అక్కడికి. పోయి, స్వామి నాది తప్పయింది, క్షమించల్ల మీరు,
అని కాలు పట్టుకున్నాడు. బుద్ధుడు నవ్వుతూ ఏమంటాడు, ఏమిటికి నిన్ను క్షమించాలా, ఏం చేసినావు నువ్వు? ఉదయం మీరు పోయే వేళ ఇట్లు చేస్తే కదా నేను, మీరు మర్చిపోయినారా? దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతే కాదయ్యా నేను, నువ్వు ఇంకా తలపైన మోసుకున్నావే దానిని అన్నాడు. అంటే దయా క్షమా గుణం ఉంది అంటే వైరత్వమే కనపడదు. వైరత్వము చేసేవాళ్లు కూడా పరివర్తన చెందుతారు. ఆ మాట విని ఆయనకి పశ్చాత్తాపం వచ్చి, స్వామి నన్ను శిష్యునిగా చేసుకోపా అన్నారు. మీ ఎట్లా వాళ్లే శిష్యులు కావాలనప్ప అన్నారు. ఇది ప్రతి ఒక్క పారమార్థిక సంఘములోనూ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో జన్మము నుండి ఇటువంటి గుణములో ఉంటాము మేము. అది ఎక్కువైపోతే క్యాథరిసస్ అంటారు, అంటే అజీర్ణమైతే వాంతి అవుతుంది. అట్లే ఇవన్నీ కక్కల వాంతి చేసుకోవాల. ఈ గుణాలను ఎక్కడ చేస్తావు, ఎక్కడ ఇది లేదో అక్కడ పోయి చేస్తావు. వినబడుతుందా? ఈ దుర్గుణాలు ఎక్కడ లేవంటే అక్కడే మేము పోయి దీనిని వేసి వస్తాం. అంటే దుర్గుణాలంతా సాధు సంతు మహాత్ములకి ఒప్పించి అక్కడ త్యాగం చేసి వాళ్లతో మేము ఏమి పొందుతాము అంటే దైవీ గుణ సంపదలాన్ని పొందుతాం. అదే గీతారహస్యం. రాక్షస గుణాన్ని వదులు, దైవీ గుణాన్ని స్వీకరించు అన్నాడు. రాక్షస గుణాలు ఏమి? మిత్రత్వము ఉండే చోట శత్రుత్వాన్ని పుట్టించడం, అబద్ధాలు పలకడం, అన్యాయ అధర్మాన్ని జాగృతం చేయడమే రాక్షస గుణాలు. ఇది మనలో ఉందా లేదా, ఇది పరీక్షించుకోవాల. నేను పరమార్థానికి యోగ్యుడా కాదా అని మొదట పరీక్షించుకో. నీలో ఇటువంటి గుణాలు ఉంటే సద్గురు దగ్గర పోయి నేను ఇటువంటి వాడు అని చెప్పివేయి. ಶಿಶುಮೋಹ, ಸತಿಮೋಹ, ತಂದೆ ತಾಯಿಗಳ ಮೋಹ, ಧನಮೋಹ, ಜಾತಿ ಮೋಹ. ಹೇ ಶ್ರೀಹರಿ, ಈ ಮೋಹಗಳೆಲ್ಲ మోహమంతా ఉండే వేళ నిన్ను నేను ఎట్లా స్మరణ చేస్తాను? నిన్ను మర్చిపోయినానయ్యా. నీ దగ్గర వచ్చి నేను ఎటువంటి వాడు అని చెప్పల్లా. ಭಿನ್ನಹಕ್ಕೆ ಬಾಯಿಲ್ಲವಯ್ಯ. ಎನ್ನೊಳಗೆ ಅನಂತ అపరాధ ఇరువుదయ్య. నీ దగ్గర వచ్చి చెప్పుకోవడానికి ఏది గొప్పతనం ఉంది నాలో? ఇవన్నీ మోహాలు, పాపకృత్యాలు నేను చేస్తూ ఉన్నాను. ఆ పరమాత్ముణ్ణి మర్చిపోయినాను. నా దుర్గుణములంతా నీకు చెప్పివేశాను. నేను ఇటువంటి వాడు, నన్ను ఏం చేస్తావో చెయ్యి. దాదు దయాళ్ గారని ఒకరు రాజస్థాన్లో అయిపోయారు మహాత్ములు. ఆయన పేరే దాదు దయాళ్. ఆయనకి శత్రువులు మిత్రులు అనే భేదభావమే లేదు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్క జీవియు పరమాత్మ రూపుడే.
మన దృష్టి ఎట్లుంటుంది, వాళ్ళ దృష్టి ఎట్లుంటుంది. మేము బయట దేహాన్ని చూసి నువ్వు నేను అనేటువంటి ఒక మమకారాన్ని తెచ్చుకుంటాం. సాధువులు సంతులు మనలో ఉండే ఆత్మాన్ని చూస్తారు. చూసి దానిపైన ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములు అనే ఆవరణాన్ని తీసివేస్తారు. నువ్వు ఆత్మస్వరూపుడు, నేను ఆత్మస్వరూపుడే అని ఒకరికొకరు కౌగలించుకుంటారు. అంటే ఇది దయాగుణము నుండి కలిగేటువంటి యొక్క మహత్వం. दया धर्म का मूल, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब तक प्राण रहे घट में. ఎంతవరకు నీ శరీరములో ఈ ప్రాణం అనేది ఉంటుందో అంతవరకు నువ్వు దయా, దాక్షిణ్యము, క్షమ, ప్రేమ అనే గుణాన్ని ఎప్పుడూ పరిపాలించు. ఆ గుణాన్ని విడవద్దయ్యా. ఆ పవిత్రమైన గుణము నుండి నువ్వు తామసము, రాజసం అనేటువంటి యొక్క నీచ స్థానము నుండి పైనకు వస్తావు. దయవిల్లద ధర్మ అది యావుదయ్యా అన్నారు బసవಣ್ಣప్ప గారు. దయము లేని ధర్మము యావుది, ఎక్కడుంది అది? ದಯವೇ ಬೇಕು ಸರ್ವಜೀವರಾಶಿಗಳಲ್ಲಿ. ದಯವಿಲ್ಲದವನನ್ನು ಒಲ್ಲನಯ್ಯ ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಯ್ಯ. సర్వజీవరాశుల్లోనూ దయను చూపు. నువ్వు దయను చూపినావా వాడు దైవ స్వరూపుడైపోతాడు. ఒక సాధారణమైన దయాగుణము నుండి పాపిష్ఠులను పవిత్రంగా మార్చివేసే శక్తి ఉంది. మేం కొట్లాడుకుని చేస్తాం. వాళ్ళు ఇట్లన్రి, వీళ్ళు అట్లన్రి, ఏడదన్రి. నీలో ఉండేటువంటి యొక్క దుర్గుణాన్ని నీకు చూపినారు, తిద్దుగో, పోగొట్టుకో దాన్ని. వాళ్ళ పైన వైరత్వం ఎందుకయ్యా? సాకులోనికి బట్ట వేస్తాం, మురికి ఆ ఇంటే వేస్తాము. నువ్వు సిగ్గుపడి దాచిపెట్టుకుంటే ఎవరు ఆ మురికిని తీసేవాళ్ళు? ఆ సాకులు వాడు ఏమనుకుంటాడో ఏమో అని సిగ్గుపడి నీ మురికి అట్లే పెట్టుకుంటే అనుభవించు. అది ఎటువంటి మురికి అయినా వాడు ఒకసర్తి కాదు, 2 సర్తి కాదు, 3 సర్తి కాదు, 4 సర్తి బట్టిలో వేసి శుద్ధం చేసి తీసుకొని వచ్చిస్తాడు. వాని డ్యూటీ అది. నీది స్వల్ప మురికి అయింది, వానిది ఎక్కువగా మురికి అయింది బట్టలు అని భేదభావం చేయడు. ఒక సాకులు వాడు చేయడంటే వానికి నన్ను బుద్ధివంతుడా? కాదే. ఇది భగవంతుని యొక్క అనుగ్రహము నుండి నీకు కలిగినటువంటి గుణాలు. దీనిని ఉపయోగించుకునే లేదు నువ్వు. అందుకే రాధాస్వామి గారు ఏమంటారు? కోమల చిత్ దయామన రాక్ పరమార్థ ఖోజ్ లగాన. హృదయము మల్లి పువ్వు ఉన్నట్లు ఉండాల, అంత మృదువుగా కోమలంగా ఉండాల. యాల అంటే పరమాత్ముడు అంత కోమలుడు, అంత మృదు స్వభావి. నీ హృదయములో వాడు ఉండాల అంటే నీలో దయాగుణము, కోమలత్వం లేకపోతే ఎట్లా ఉంటాడు? ఇది విచారించుకుంటే మేం పరమాత్మని యొక్క స్మరణాన్ని చేసేదానికి యోగ్యుల కాదా అని గుర్తయిపోతుంది. ఇవి నువ్వు అభ్యసించుకో.
అందుకే సాధువులు సంతుల దగ్గర పోయేది. అక్కడ ఈ గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. అక్కడ ద్వేషము లేదు, ఈర్ష్యము లేదు. నువ్వు పాపిష్టుడో పుణ్యవంతుడో అది కూడా గమనించడు. నీ జాతి కులగోత్రాన్ని ఆలోచించడు. నువ్వు వచ్చినావు కదా, చాలా సంతోషము అంటాడు. విభీషణుడు రాక్షస కులములోనే పుట్టినటువంటి వాడు శ్రీరాముని యొక్క శరణత్వాన్ని ప్రాప్తించుకోవాలని వస్తే సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు వీళ్ళందరూ ఏమంటారు? రామా, మోసం పోతావు నువ్వు, వీడు రాక్షసముండా కొడుకు, వీడి ఏమో ప్లాన్ వేసుకొని వచ్చినాడు, వీనికి మాత్రమును శరణత్వం ఇవ్వవద్దు అంటాడు. రాముడు ఏమంటాడు? అవును, మీరు చెప్పేది రైటే, వాడేం రాక్షసుడే, వానిని రాక్షసత్వము నుండి దైవత్వానికి తీసుకువచ్చే డ్యూటీ నాది. వాడు నాకు చెడ్డదే చేస్తాడో మంచిదే చేస్తాడో అది వానికి సంబంధించింది, నాకు కాదు. నా దగ్గర శరణు అని వచ్చిన వాళ్ళని నువ్వు నావాడు అని స్వీకరిస్తా అని వాణ్ణి స్వీకరించినాడు. వాడు నమస్కారం చేస్తే ఏమంటాడు? లంకానగరానికి రాజు నువ్వేనయ్యా అని ఆశీర్వదించినాడు. వాళ్ళ అన్న ఇంకా బతికే ఉన్నాడు, రావణుడు. వాడు ఉండగా వీడెట్లు రాజైతాడు అన్నాడు సుగ్రీవుడు. అయిపోయిందయ్యా పని అన్నాడు వీడు, రాముడు. మరి వానికి లంకా పట్టణంలో ఆ రాజ్యాభిషేకం జరగలేదా? సుగ్రీవుడు వాలి శత్రుత్వముతో ఉండ్రి అన్నతమ్ముళ్ళు. వాలిని ఎంతవరకు క్షమించవలెనో అంతవరకు క్షమించాడు. ఆ తర్వాత ఏమి ఆలోచన చేశాడు రాముడు అంటే, ఈ శరీరములో వీడు ఉండేంత వరకు ముక్తిని మోక్షాన్ని ప్రాప్తించుకునే యోగ్యత వీనికి రాదు. గనుక ఈ పాపమయమైన ఈ శరీరాన్ని పోగొట్టి వేస్తే వాలి ఉద్ధారమవుతాడు అనుకుని వానిని ఆ శరీరము నుండి వేరే చేశాడు, గుణాల్ని మార్చాడు. అదే రీతిగా సంతలు సహ నీలో దయా కోమలత్వాన్ని జాగృతం చేసి ఆ పరమార్థ వస్తువును నీకు ప్రసాదిస్తారు. అందుకే వాళ్ళ యొక్క సహవాసములో ఉండు, వాళ్ళ మాట విను. ఎట్లు వినల్లా? ఎన్నోసార్లు చెప్పినాను, ఎట్లు వినల్లా? శిశువులు అన్నానికి బుయ్యా అంటారా? నీళ్ళకి జీయా అంటూ ఉంటారు సన్న శిశువు. ఇంకా మాటలు రావు, బుయ్యా జీయా అంటూ. అంత మాత్రానికి తల్లి ఎంత ఆనందం పడుతుంది. ఓహో, నా కొడుకుకి మాటలు వచ్చి వేసింది అని ఆ శిశువుని ఎత్తుకుని అది చీమిడి జొల్లు అంతా కారించుకొని మాట్లాడుతూ ఉంటుంది. దానికి అది చీమిడి జొల్లు ఎంగిలి అనేది కూడా ఆయమ్మకి ప్రజ్ఞ లేదు. దానిని ముద్దు పెట్టుకుంటూ ఆ చీమిడంతా తానే తాగేస్తుందో ఏమో, మనకి తెలీదు, ఆడోళ్ళకి తెలుసు. అది ఎంత గలీజ్గా ఉన్ని ఏం ముద్దు పెట్టుకుంటారయ్యా.
ఈ అమ్మ పీక్కొనేదే ముద్దు పెట్టుకునేది, ఇంకొక ఆయమ్మ వచ్చి ముద్దు పెట్టుకుని, అయ్యో గోపాలకృష్ణుడు ఉన్నట్లున్నాడే నీ కొడుకు ఎంకమ్మ అనేది. దృష్టి అవుతుంది అట్లంతా అన్నద్దే అని ఈ అమ్మ తీసుకో ఒకరికొకరు ఎత్తుకొని ముద్దులు పెట్టి పెట్టి ఆ శిశువుని చాలా చేసి ఏడుస్తారు. అవునా? నువ్వు అట్లా చేస్తుంటువే? అక్కడికే ఊరికే అవుతారా? లేదు, చుట్టూ ముట్టు ఉండేవాళ్ళని తన చుట్టాలు ముట్టాలంతా పిలిచి ఏడుస్తారు. మొగనికి చెప్తుంది, రే ఇంటివే, నీ కొడుకు మాట ఇంటివే. ఇంటి వానికి అప్పుడే హార్ట్ ఫెయిల్యూర్, వీడు మాటలు నేర్చుకుంటే ఇంకా మమ్మల్ని వేస్తాడురా వీడు అని వానికి అప్పుడే తెలిసిపోయి ఉంటుంది. ఏం ఇప్పుడు వానికి మాట వచ్చింది, ఏం చేయాల? లడ్డు చేపించు, అందరికీ పంచాల. ఇంకా వానికి డ్రెస్సులు, వాణ్ణి తొట్టులో వేసి ఊగేది. ఏమని పాటలు పాడతారయ్యా? సోజా రాజకుమారా సోజా 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 అంటారు. రాజకుమారుడు అంటవాడు, వాళ్ళ దృష్టిలో వాడు రాజే. వాడిని పెట్టి నిద్రపో నిద్రపో అని వాడిని ఊగుతారు అక్కడి నుంచి ఇక్కడికి ఆ తోటలు పట్టుకొని. వానికి ఆరతి ఎత్తుతారు, లడ్డూలు పంచుకొని తింటారు. ఆ శిశువు మాట ఎంత ఒక ఉత్సవాన్నే చేసి వేసే. అందుకే పరమాత్ముణ్ణి నిత్యోత్సవుడు అన్నారు. ನಮ್ಮ సిరి వరద పురంధర విఠల నిత్యోత్సవ బంద కాణిరేనే అని గోపికాదేవి అడుగుతుంది. మీ ఇంటికేమన్నా నా కొడుకు వచ్చినాడా? ఎవరం నీ కొడుకు? ఎవరు నా కొడుకు మీకు తెలీదా? నిత్యోత్సవుడు గోపాలకృష్ణుడు. కాశీ పీతాంబరాన్ని కట్టుకున్నాడు, కౌస్తుభాన్ని ధరించినాడు, వైజంధ్యమాలను ధరించినాడు, శ్యామలవర్ణుడు, ఆనందమూర్తి. అటువంటి వాడిని నువ్వు చూడనే లేదా? మీ ఇంటికేమన్నా వచ్చినాడో ఏమో అని వెతుక్కుంటూ వచ్చినాను, రాలేదే మీ ఇంటికి అని అడుగుతుంది. అంటే ఎంత ప్రేమ, ఏ భావం అది! అటువంటి వాడు నీలో ఉన్నాడు కదా, వాడి మాట ఎప్పుడైనా వింటివే? అదే శబ్దయోగం. నీలో ఉండేటువంటి ఆ పరమాత్మని దివ్యవాణిని విను, వెదుకువాణ్ణి. ఆ గోపికాదేవి ఎట్లు ఇల్లు 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 వెదుక్కుంటూ వెదికినో ఆ రీతిలో నీవు కూడా నీళ్ళు శోధన చేయవయ్యా. వాడు ఎందుకు దొరుకుడు? మేము లోపల పోనే లేదు, బయట తిరిగింది అంటే ఇంకా పరమాత్ముడిని దర్శించుకునేది ఎట్లు? వాడి మాట వినేది ఎప్పుడు? ఇంకా బాహ్య పూజలు బాహ్య వర్తనలే ఏం పనికొస్తుంది? ఇవన్నీ ఎన్ని ఏండ్ల నుంచి చేస్తున్నావు? దీని నుండి నీకేమైనా లాభమైందే? ప్రసన్నత్వము కలిగిందే? దయా దాక్షిణ్య ప్రేమ ప్రీతి భావ భక్తి ఇవి దొరికిందే? లేదు కదా. అంటే ఎందుకు పోతావు? ఈ ప్రశ్న మేము వేసుకునే లేదు. ఇన్ని సంవత్సరాలు ఇంటి దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని పోతుని ఎన్ని వెయ్యాంత రూపాయలు ఖర్చు పెడతాం. అక్కడ పోయి చూసినదంతా నీ వస్తువే కాదు, అది జడ వస్తువుల్ని చూసి నువ్వు చైతన్యవంతమైన గుణాల్ని సంపాదించుకునే దానికి ఎట్లయితుంది? రాయిని పూజించిన వాడు రాయే అయిపోతాడు. ఇది ప్రమాణం. ఇది ఒకనాడు వాడు రాయే కావాల. వానికి
చైతన్యత్వం వెళ్ళిపోతుంది. దయాశీల క్షమా గుణం ఉండేటువంటి యొక్క చైతన్యమూర్తుల యొక్క సహవాసాన్ని చేస్తే నీ హృదయములో జడత్వము రాజసత్వము పోయి సాత్విక గుణాలు వస్తాయి. ఎంత లాభం! ఈ సంపదాన్ని ప్రాప్తించుకో. ఈ బాహ్య సంపదాలు స్వల్ప క్షుద్ర సుఖమిచ్చేంత, శరీరానికి ఏదో ఒక ఉన్మత్త స్థితి కలిగించవచ్చు. ఆత్మరంజన కాదు ఇది. నీ ఆత్మనికి తృప్తే కాదు దీని నుండి. దీనిలో వ్యర్థంగా అమౌలికమైన నీ ఆయుష్ను ఎందుకు పోగొడతావు? ఒక్కనాటికి ఒక్క దినానికి 21,600 శ్వాసాలు ఇస్తాడు పరమాత్ముడు. అది అంగళ్ళు అమ్ముతారా? శ్వాసాలు ఊపిరి అమ్ముతారేమయ్యా? దానిని ఎట్లు ఖర్చు పెడుతున్నావు? ఎటువంటి ద్రవ్యం అది? ఈ మర్త్యలోకము నుండి ఆ సత్యలోకానికి చేరించే శక్తి ఉంది దాంట్లో. మృత్యువును పోగొట్టి నిన్ను అమృతపుత్రుడుగా చేసేటువంటి యొక్క శక్తి దానిలో ఉంది. దానిని ఉపయోగించుకునే క్రమాన్ని నువ్వు తెలుసుకోకునే వ్యర్థంగా ఈ ప్రపంచంలో అనావశ్యకమైన వస్తువులను సంగ్రహించడానికి ఉపయోగిస్తున్నావు. దానిలో ఏదైనా ఒకటి తప్పిపోయిందా, రేయింబగళ్ళు అయ్యో పాయనేని ఏడ్చుకొని కూర్చుంటావు. నువ్వే పోయేవాడు, ఇవి ఉంటాయా? అయ్యో నేను ఒకనాడు పోయేదే ఉంది కదా, నేను ఎక్కడికి పోవాలా అనేది తెలుసుకుంటే, ఆ మార్గక్రమణం చేసేదానికి ఈ యొక్క శ్వాస శక్తిని ఉపయోగించుకుంటే ఎంత లాభము! ఆ స్థితిని కలిగించేటువంటి వాళ్లే సంతులు, మహాత్ములు. అక్కడ నువ్వు పోవాలంటే నీ హృదయాన్ని కఠినత్వము నుండి దూరము చేయి, దయాగుణాన్ని ప్రాప్తించుకో. అప్పుడైతే నువ్వు గురువు దగ్గర పోవచ్చు. లేదంటే నీకి ఆయనకి స్నేహం ఎట్లయితుంది? అయ్యలేదు. सार पदार्थ गुरु से पाओ, चरण कमल में प्रीत बढ़ाना. సద్గురు దగ్గర నువ్వు దీనుడుగా, దయాగుణంగా, కోమల చిత్తాన్ని ధారణ చేసి పోతే వాడు నీకు ఏమిస్తాడు? ఈ స్వల్పమాత్ర గుణానికి, ఆ సారానికి సారమైన వస్తువు, ఋషి మునియాదులకు తెలియని వస్తువు, త్రిమూర్తులకు తెలియని వస్తువు నీకి ప్రసాదిస్తాడు. దాని యొక్క వెల ఎవడో ఒకడు తెలుసుకుంటాడు. ఆ వెల తెలియని వాడు ఏమంటాడు? నువ్వు చెప్పిందంతా నాకు తెలుసు స్వామి అంటాడు. సద్గురువు రామనామం ఇస్తే అయ్యి మా ఇంట్లో నా కొడుకు బిడ్డలు అందరూ రామ రామ అంటూ ఉంటారు. నా అల్లుడు పేరు రామ్మూర్తే అంట. అదేం నిజమే. అందుకే ఇది అక్షరములో లేదు అన్నాడు గురువు. నీ అక్షరం ఇది. నీకు తెలిసి ఉంటే ఈ భవసాగరములు ఎందుకు మునుగుతావు, తేలుతావు? దీనిని దాటి వెళ్ళిపోవలసిండే కదా. మీరాబాయి ఏమంటుంది? పాయోజీ మైనే రామ రథను ధన పాయే. నేను ఆ రామాన్ని, రత్నాన్ని ప్రాప్తించుకుంటే ఎవరిచ్చారు? సద్గురువు నాకు ఇచ్చినాడయ్యా. దానికోస్కరము
ఎన్నో జన్మము నుండి పరితాపము చెంది ఆ రామనామానికి ప్రాప్తించుకోవాలనే ఉద్దేశముతో ఈ ప్రపంచ భోగ విలాసమునంతా వదిలివేశానయ్యా. ఇవన్నీ వదిలితే అది చిక్కుతుంది అనే అభిప్రాయాన్ని ఒక స్త్రీ మనకి బోధిస్తూ ఉండగా పురుషులైన వాళ్ళు మేము ఏం చేస్తున్నాం? అది ఎటువంటి ధనం? అద్భుతమైన ధనం. అది దానిని దొంగలు దొంగలించరు, సమసిపోదు, తక్కువ కాదు. నువ్వు స్మరణ చేసినట్లంతల్లా అది ఎక్కువైతుంది. అటువంటి వస్తువు సంపదం నాకు ఇచ్చి వేశారు. ఆ రామనామము నాలో ప్రవేశించగానే లోకమంతా నన్ను పూజించారు. దేవి దేవత్యాదులంతా నన్ను పూజించినారు. అందరూ నన్ను రా మన ఇంటికి రా అని నన్ను స్నేహము చేసుకున్నారు. అంటే ఆ నామ మహత్వం ఎటువంటిది? అది నీలో ఉంది, దాని వెల తెలియదంతే. నా గాడిది గొంతులో దీన్ని కట్టితే శోభాయమానంగా ఉంటుంది అని గాడిద గొంతుకి కట్టేచ్చు. ఏమరెడ్డి, ఒకడు వజ్ర వ్యాపారి, ఆ వజ్ర గుణాన్ని తెలిసినటువంటి వాడు ఆ దావలో పోతూ ఉండగా ఆ గాడిది గొంతులో ఉండే ఆ వజ్రం కనపడింది. ఆశ్చర్యం పోయినాడు. ఒరే, ఎవడ్రా ఈ తప్పుడు పని చేసిన వాడు? ఇటువంటి వజ్రాన్ని గాడిది గొంతు కట్టినాడే అని ఎవరమ్మా ఇంట్లో ఉండేది అని కూసినాడు. వాడే వచ్చే సాకులోడు. వచ్చి ఏమండి ఏం వచ్చినారు? ఏం లేదు, పాపం చాలా బీదివాడు నువ్వు, ఈ రూపాయి తీసుకో, ఆ రాయి నాకు ఇచ్చివేయి అన్నాడు. పిక్కోపోవయ్యా అని ఇచ్చేవాడు. రూపాయి చూసే ఇచ్చేది. అది కోటి వెలవాళ్ళదే ఉండేది. అది వీడికి తెలీదు. అట్లే మనకు రామనామము తెలీదు. గురువు రామనామం ఇస్తే నాకు తెలిసిపోవయా, నువ్వేం చెప్పేది? నేను బెంగళూరులో ఉద్యోగంలో ఉండేవేళ నరసింహయ్య అని ఒకడు అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే. ఆయన ఎవరో గురువు దగ్గర ఉపదేశం తీసుకుండే, నా స్నేహం చేసుకున్నాడు. వాడు దినము నన్ను ప్రాణం తీసేది. స్వామి, నువ్వు ఉపదేశం తీసుకో, నేను ఇస్తాను అని. వాడు కాట తడిలాపకం, అది ఏమో ఇవ్వయ్యా అంటే వాడు చెవులో ఓం సోహం అన్నాడు. 15 ఏళ్ళ నుంచి వింటున్నానయ్యా ఈ ఓం సోహము. ఏమి దీని అర్థం? అది అంతే స్వామి, వానికి తెలియదు, నాకే తెలియదు. 15 ఏళ్ళ నుంచి నేను వింటాను. ఏమిది? అది అంతే అనుకుంటూ పోతూ ఉండేది అంతే. వానికేమి నేను గురువు కావాలా అని వానికి, వాడు ఏదో ఊతాడు. అది అర్థం నాకే తెలీదు, వానికి తెలీదు. సరే పోప్ప, ఒక పీడ వదిలే అనుకుంటే నేను ఇంటికి వస్తే హరిహరానంద భారతీయులు అని ఒకరు మహాత్ములు ఉండ్రి. ఆయన దగ్గర పోతూ ఉంటే అప్పుడప్పుడు పోయి, స్వామి ఓం సోహం అంటే ఏమి, నువ్వు ఉపదేశం తీసుకున్నావా అన్నాడు. ఎవరి దగ్గర? మన డిపార్ట్మెంట్లో ఒకడు నరసింహయ్య అని పనిచేస్తాడు, ఆయన దగ్గర తీసుకుంటాడు. మంత్రమేమో మంచిదే, అయితే వానికి తెలీదు, నీకు తెలీదు కాదురా అన్నాడు. మరి అది ఏమది? నీకి పరమాత్మునికి భేదము లేదు, వాడే నువ్వు, నువ్వే వాడు అనే అర్థమయ్యాది. అది తెలిసిన తరువాత
అది స్మరణానికి వస్తుంది. తెలియకని ఎట్లా? ఇది విని 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 వింటాం, వేదాంతుల దగ్గర పోయి వింటూ ఉంటాం. వాళ్ళు సోహమును గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళ వృత్తిలో అది రాదు. దిన వృత్తిలో నేను సోహం అనేది రాదు. ఎట్లొస్తుంది? దేహభావము పోతే వస్తుంది. దయాశీల క్షమాగుణం ఉంటే అది లోపల ఆ నామశక్తి జాగృతమవుతుంది. అదే లేదంటే ఏమవుతుంది? అందుకే మనకు ఈ నామము ఫలించదు. మనకు తెలుసు కదా, ఇది ఓంకారం అంటే మనకు తెలుసు, నిరంజనుడు అంటే తెలుసు, మా కొడుకుకి అదే పేరే పెట్టిండేది అంటాం. పిచ్చివాళ్ళు ఒక్కొక్కరు దానిని అర్ధగంట కూర్చోపెట్టుకుని బోధిస్తే మర్చిపోతారు. రెడ్డి మర్చిపోయినాడు, ఒకటి రాదు అంటాడు. మరి ఏం చేయాల? రాసిస్తే స్వామి బాగా కంటిపాఠం అయిన తర్వాత దాన్ని చింపి పారేసిడి, ఎవరికి చూపకూడదు. ఇప్పుడు ఏమైనా కొంచెం వచ్చిందా అభ్యాసానికి? ఒకటి వస్తుంది, ఒకటి పలికితే 3 మర్చిపోతుంది. అవును, మొదట అట్లే అయ్యేది. ఎందుకంటే పరమార్థములో మేము శ్రద్ధగా ప్రవేశించలేదు గనుక ఈ రీతి అవుతుంది. ఒకటి, అక్కడ ఇక్కడ పనికిరాని వాళ్ళ దగ్గర పరమార్థాన్ని వింటూ ఉంటాం. గురువులు ఎక్కువ, శిష్యులే తక్కువ. మన ఆంధ్రదేశంలో వీధి వీధికి, ఇంటి ఇంటికి ఒక్కొక్క గురువులు ఉన్నారు కదా. వాళ్ళ దగ్గర పోతాం. వాళ్ళు విచార చంద్రోదయము, విచార సాగరము, అవి ఇవి గ్రంథాలు తీసుకొని మా తలలో ఆ గప్పంతా చేరించి పిచ్చి పట్టేటట్లు చేసి, దిక్కు తోచక ఉండేటట్లు చేసి, వాడు దావా, నీది నీ దావా. మరి ఇది ఎట్లొస్తుంది? ఆ కచడా అంతా సద్గురు తీసివేస్తాడు. నీలో ఇప్పుడు నించుకో ఉండేదంతా ఖాళీ చేసి రావయ్యా అంటాడు. పాత్ర ఖాళీ ఉంటే దానిని భర్తీ చేయవచ్చు. మొదటే అది భర్తీగా ఉంటే గురువు ఏం పెట్టలేదంట. చైనా దేశములో యూచి అని ఒక మహాత్ముడు ఉండే. ఆయన దగ్గర ఒక అమెరికా దేశస్థుడు వచ్చినాడు. నాకు చాలా అర్జెంటు, పరమార్థాన్ని నాకు బోధించు, నేను వెళ్ళిపోవాలా అన్నాడు. వీడేమన్నాడు? కొంచెం కూర్చోవయ్యా, టీ తాగదు అని తానే టీ చేసుకుని వచ్చి ఆ కప్పులో వాడి చేతికి కప్పు, ఆ ప్లేటు ఇచ్చి టీ పోస్తూ ఉన్నాడు. అది కప్పు నిండిపోయి బయట పొరులుతుంది. అంత కింద చల్లిపోతుంది కాదయ్యా, నిలబెట్టు అన్నాడు. లేదు, పోని అవన్నీ, ఎంత పోతుందో అంతా పోని, నిలిచిండేది నువ్వు తాగవయ్యా అన్నాడు. అర్థమాయన? అంతే, నువ్వు ఏదేదో తలలో నించుకొని వచ్చినావు, అవన్నీ పోవాలి కదా. అప్పుడు ఇవన్నీ పోయి ఏది నిలుస్తుందో అదే నామం. అంటే మనము ధ్యాన అభ్యాసము చేసే వేళ మనకు సంబంధమే లేని వస్తువులు ఎన్నో లోపల ఉన్నాయి, తలలోనూ ఉన్నాయి. మనకి వేదాలు తెలుసు, పురాణాలు తెలుసు, శాస్త్రాలు తెలుసు, వాద వివాదాలు తెలుసు. ఇవన్నీ కచడా, మున్సిపాలిటీ కచడా. ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు మానవత్వము నుండి దైవత్వానికి పోవాలి కదా. మానవత్వము నుండి ఇంకా క్రిందికి జారిపోయినావు కదయ్యా. అవును, ఎందుకు? ఊరికే నించుకున్నావు గాని అది ఎటువంటిది అని తెలుసుకోలేదు. అందుకే దాన్నంతా విడిచిపెట్టిరా అంటాడు. మా అన్నగారికి మా అప్పగారు ఉపదేశము ఇచ్చలేదు అన్నారు. నేనే పిలుచుకోపోయింటి, ఏదో ఎట్లయినా ఉద్ధారం కాని, వీడిని పిచ్చి బుద్ధిలు పోని. వాడిని చూశారు, ఈయనకి ఇది పట్టలేదయ్యా, వీడు ఏదేదో తలలో నించుకొని వేశాడు,
అది విడిచేదానికి అయ్యలేదు, ఇది లోపలికి పోదు. నువ్వు బాధపడవద్దు, వీనికి ఆ భాగ్యం లేదు అన్నారు. నాకేం సంఘటన లేదండి, ఎవరెవరు భాగ్యమో వాళ్ళకు చెక్తుంది, మాత్రము చింత చేయను అని నేను ఊరికే అయిపోతే. ఒక అర్ధగంట ఈడ్చుకొని తిరుగా నా దగ్గరకు వచ్చి, నువ్వు బాధపడతావయ్యా, పోని పంపువాణ్ణి ఉపదేశానికి, అది అయిపోని తర్వాత చూస్తూ అన్నాడు. నేను వచ్చి చెప్తే, పోవయ్యా, ఏదో అదృష్టము, నీ భాగ్యం కుదిరింది, ప్రాప్తించుకోదాన్ని అని ఆ ఉపదేశం ఇచ్చే హాల్లో పంపితే. ఉపదేశం ఆయిపాయ, బయటకు వచ్చినాడు. ఏమప్పా నీకు తృప్తి? అయ్యో, ఇది నాకు మొదటే తెలుసు, మరి మా గురువు గారు చెప్పింది రైటే కదా. వేసవి సెలవులో వచ్చినాడు. అనంతపురంలో లెక్చరర్గా ఉండే ఆయన. ఇంకా 2 days 2 దినాలు ఏమో ఉంది, నాది ఇంకా దగ్గరకు వచ్చిందయ్యా, సెలవులు ముగిసింది, నేను ఊరికి పోతాను అని పాయ. పోయేవాడు, పోతావు, ఒక నమస్కారమాన వేసిపోవయ్యా అంటే, అప్పుడే వేసినానులే అన్నాడు. వెళ్ళిపోయినాడు. నాకు చాలా బాధ. అయ్యో, చేతికి వచ్చింది నోటికి వీడు వేసుకోలేదే, ఎటువంటి మూర్ఖుడు. విద్యావంతులంతా ఇదే గోళే. ఇది అమాయకులకు చిక్కేది, ఇది విద్యావంతులకు దొరకదు. దొరికినా ఇది వాళ్లకు ఉపయోగించదు. వాడు పోయి ఏం చేశాడు చెప్పలేమయ్యా లక్ష్మీకాంత, ఆయన బాధపడతాడు, నేనేం చేస్తా. ఒక లెటర్ రాసినాడు మా గురువు గారికి. ఏం రాసినాడు? నేను చాలా కష్టములో ఉన్నాను, మీరు దయచేసి ఒక 30,000 రూపాయలు నాకు ఇస్తే మీకు వడ్డీ సమేతంగా ఇస్తాను అన్నాడు. ఇదే ఎవరి దగ్గర ఏ వ్యాపారం చేయాల? ఇది వాడు MA, నేనే చదివిపించినాను వానికి. నా చదువు వదులుకొని రేయింబగళ్ళు ఉద్యోగం చేసి వానికి చదివిపిస్తే, వాడు MA ఏం చేయాల? వాని తలరాత ఇట్లుంది. తిరగా గీతాను కంఠపాఠమే, వేదాలు కంఠపాఠమే. ఓహో, చాలా బుద్ధివంతుడు. అందరికీ టోపీ వేసే బుద్ధి, సలీసుగా తన మాదిరిగా చేసుకునేస్తాడు. ఆ నమ్రత్వము, దీనత్వము. ఈ పిల్లి ఏదైనా ఒక ఎలకను చూస్తే ఎట్లు దానిని షికారి చేస్తుంది అంటే, తన శరీరం అంతా ఇట్లు ముదురు పెట్టుకుని దానిపైన చంగని ఎగిరి పట్టుకొనేస్తుంది. చూసేవాళ్ళకి అయ్యో పాపం, చూడు ఎంత సాధువు ఈ పిల్లి, ముదురుకోని కూసోనింది అనుకుంటూ. అది ఆ పిల్లి ఆ ఎలకపైన ఎగరేదానికి తాను తన శరీరాన్ని సిద్ధము చేసుకుంటూ ఉంది. అంటే దీనత్వము, నమ్రత్వములోనూ కూడా ఎంత మోసం ఉంది. ఇవన్నీ ఎట్లు గొత్తైతుందయ్యా? గొత్తు కాకనే మోసము పోతారు. అదే ఏమంటారు రాధాస్వాములు గారు, నువ్వు ఈ రీతిగా సిద్ధమై రావయ్యా. కాదు కదా, నువ్వు ఎట్లున్నావో అట్లే వచ్చివి, ఇంకా మిగిలిన పని నాది అంటాడు. నీలో దయాగుణము లేదా? పోనీలే. కోమలత్వము లేదా? పోనీలే. పాపం నీకు తెలియదవి. ఇక్కడ నా స్నేహములో ఉండు,
నేర్చుకో ఆ గుణాల్ని. ఆ గుణాలు నీకు వచ్చిందే అంటే ఆ రామనామాన్ని జాగృతం చేసేది కష్టం కాదు, తానే ప్రకటమైపోతుంది. దయ ఉండ చోట్లోనే ఆ పరమాత్ముడు ప్రవేశించేది. వాడు వైరాగ్యములో లేదు, సన్యాసత్వములో లేదు, ఎక్కడా లేదు. దయ ఉండ చోట వాడు ఉంటాడు. అందుకే బసవಣ್ಣప్ప ఏమంటాడు, దయ అనే గుణాన్ని నేర్చుకో. ధర్మం అనే పరమాత్ముడు ఎక్కడ పోలేదు, నీలోనే ఉన్నాడు, ప్రకటమవుతాడు అన్నారు. దాన్ని నేను सार पदार्थ गुरु से पाओ, चरण कमल में प्रीत बढ़ाना. నువ్వు సద్గురువు దగ్గర ఈ రీతిగా పోయినప్పుడు నీకు సారమైన వస్తువు ఇస్తాడు. దాని వేళ అపారం. సత్కి నావ్ కేవఠియా సద్గురు భవసాగర్ థరాయ్. సద్గురువు సత్సంగం అనే పడవ చేసుకుని దానిలో నిన్ను కూర్చోబెట్టి సత్యనామ స్మరణ ఇచ్చి నువ్వు ఆనందంగా స్మరణ చేసుకుంటూ ఉల్లాసంగా ఈ సత్సంగం అనే పడవలో కూర్చో, నువ్వు ఏమీ చేయవద్దప్ప, నిన్ను నేను ఈ భవసాగరము నుండి దాటిస్తాను అంటాడు. అటువంటి వస్తువు నాకి చిక్కింది అనింది మీరాబాయి. ఇదే వస్తువే ఆమెకు చిక్కే. ఆమె భావం ఎట్లుంది, మన భావన ఎట్లుంది, దీనిని ఎంత తేలికగా మేము భావించినాం అంటే, మేము భక్తుల భుక్తుల ఎవరు మనకు అర్థమే కాలేదు. ఏదో మా మామ పోయిండే ఊరికే ఇంట్లో గలాట్ చేసి నేను నా పెండ్లాం నిద్రపోదు, అదేదో నామం ఇవయ్యా మామ ఇంట్లో ఊరికే మొత్తుకుంటాడు. ఇది అట్లే జరిగేది. ఓహో సరోజము నామం తీసుకునేమి అలేలే ఆయన కింద నేనేం తక్కువ, స్వామి నాకి నామం పెట్టు. ఇట్లా వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ. భావభక్తితో వచ్చి నామస్మరణాన్ని ప్రసాదం నాకు అది ఈ అని అడిగేవాళ్ళు ఎవరో కొందరు. ఇది కూడా కాంపిటీషన్నే అయితే, ఇది రాజకీయమే అయితే ఏం చేయాల? ఈ మంత్రులు పోతారు పుట్టపర్తి సాయిబాబా దగ్గర, అక్కడ వానికి కాళ్ళు పట్టుకుంటారు, చెయ్యి పట్టుకుంటారు, ఛత్రి పట్టుతారు, కుర్చీలు వేస్తారు, గాలి విసురుతారు. వానికి తెలుసు వీళ్ళంతా దొంగలు అని. ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళు కోరికలంతా గుర్తయిపోతుంది వానికి. వాడేం చేస్తాడు, పట్టపా నీ భక్తికి నేను మెచ్చుకుంటే పట్టు అంటాడు. ఏడిది బూడిది. అమాయకుడు పోతే వాని భావాన్ని తెలుసుకుని కృష్ణ, పరంధామ, వాసుదేవ, అన్నప్ప అంటాడు. వాని భాగ్యం ఎట్లాది, వీణ భాగ్యం ఎట్లాది. వానికి నామం సిక్కే, వీనికి బూడిదే. ఆ రీతిగా సంతుల దగ్గర నువ్వు పోతే నిర్భయంగాను, ప్రేమంగాను, ప్రీతిగాను నువ్వు ఎట్లు ఉంటావో అట్లే వెళ్ళిపోవయ్యా. ఈ పిల్లోళ్ళకి స్నానం చేసి, తల్లిదండ్రులు స్నానం చేసి మంచి శుద్ధ బట్టలు వేసి పంపుతారు. అవి వీధిలో పోయి ధూళు దుమ్ములో పొరలాడి అంత గబ్బు చేసుకొని వస్తాయి. వాళ్ళని ఏమని ఇంటి నుండి తరుముతారా, కొట్టుతారా? అయ్యో ఇప్పుడు స్నానం చేపించి మంచి బట్టలు వేసి నేను బయటికి పంపి కాదురా, ఎంత గలీజు చేసుకొని వచ్చినావు అని వాణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తిరుగా బస్సులింటికి పిలుచుకోబోయి తిరుగు స్నానం చేపించి తిరుగా బట్ట వేసి పంపి దృష్టి పట్టు బెట్ట వేరే పడతారు. ఇక్కడ దృష్టి పట్టు, నా కొడుకుకి దృష్టి అవుతుంది అని.
ఏం శృంగారం చేస్తారయ్యా, ఏమలతం చేస్తూ ఉంటుంది ఆ మనువులకి, మొమ్మక్కడికి. బాబా బాబా ఏం ప్రేమమ్మప్ప, అవో నాకిన్నా పరమసిదుగు 5 సెకండ్ ఊరికే ఉండు, దాన్ని ఈడ్చుకునేది, తొడపైన కూర్చోబెట్టుకునేది, ఆ ఏమిడి తుడిచేది, తినిపించేది, ముద్దు పెట్టుకునేది. ఎంత గబ్బైనావరా అని బట్టలు బదలాయించేది. అవి అట్లే చేస్తుండేది, వీళ్ళు ఇట్లే చేస్తుండేది. నీ ధర్మం అది, నా ధర్మం ఇది. మేము ప్రపంచికులు తప్పు చేసేదే, అది మన ధర్మం. స్వామి నీ ధర్మము క్షమించేదే, నువ్వు క్షమిస్తూ ఉండు, మేం తప్పులు చేస్తూనే ఉంటాం. ఇది ఒక కనెక్షనే. ఎలా అంటే నీ తప్పుల్ని క్షమించే వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? ధోని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకుపోయి జైల్లో వేస్తారు. సంతులు సాధువులు అట్లా చేస్తారా? పర్వాలేదు రావయ్యా, నేను ఇట్లే ఉంటే అని నిన్ను కలేసుకుంటాడు, నీ మాదిరిగా అయిపోతాడు. నువ్వు మాత్రము సద్గురువు మాదిరిగా కావు, దూరంగానే ఉంటావు. ఏమో వీని దగ్గరికి పోతే ఏం పీక్కుంటాడో, ఏం అడుగుతాడో, ఈ చింతలోనే పోతాం అక్కడికి. మేం అట్లు పోతూ ఉండలేదు. నా జీతమంతా తీసుకుపోయి గురువు చేతిలో పెట్టిడుస్తుంది. కాదయ్యా, నీ జీతమంతా నా చేతికిస్తే నీ జీవనం జరిగేది ఎట్లా? నువ్వు నీ తల్లి ఉన్నారు కదా, ఎట్లా జరుగుతుంది అని 40 రూపాయలు వాపస్ ఇస్తూ ఉండే. 3,344 రూపాయలు ఆయన చేతికిస్తే 44 రూపాయలు నా చేతికి ఇచ్చి ఓసారి పో అంటుండే. వాడు పరమలోభే మా గురువు. ఆయనకి నమస్కారం చేసి దానికి పోతే మనిషిని సూక్ష్మంగా ఇట్లు చూస్తూ ఉండే. వీడు ఉండేవాడా కాదా, పైసా ఉండేవాడా కాదా అని చూస్తూ ఉండే. ఉండేవాడైతే రాండి రాండి కూర్చోండి అని తానే కుర్చీ వేస్తుండే. ఓహో గురువులు చాలా మంచివాళ్ళు అని వాడు కుర్చీ పైన కూర్చున్న వెంటనే మేమందరూ చూస్తుంటిమి, వీడు పడరా కిందికి. అల్వా పార్వతమ్మా, నేను ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು ನನಗಿಲ್ಲ. ఎవరికి చెప్పుకోక ఉండే పారమార్థాన్ని వానికి చెప్పేది. తర్వాత అక్కడ ఆయన సేవ చేసే ఒక ఆయమ్మ ఉండే, ఇప్పుడు ఉంది ఆయమ్మ, పుష్పమ్మ అని. పుష్పమ్మ ಬಹಳ ದೊಡ್ಡ ಭಕ್ತರು ಬಂದಿದ್ದಾರೆ, ఈవరికి వాళ్ళు ఏం ಮಾಡಿದ್ಯೋ తಕೊಂಡು ಬಂದು కొడు, అక్కడ ఏం చేసినావో వంటింట్లో దాన్ని తీసుకొని వచ్చి ఇయ్యమ్మా, పెద్ద భక్తులు అని పొగిడేది. వీడు ఉబ్బిపోయేది ఈ ముండాగొడుకు. ఆ తర్వాత వాని యొక్క భోగాన్ని త్యాగానికి దించేది, ఆ త్యాగ మహిమ చెప్పేది. వాణ్ణి చల్లగా చేసి వాని జోబులో ఉండేది పీక్కొన్న తరువాత ఇంకా తిరగా వానికి కుర్చీ లేదు, టీను లేదు, కాఫీను లేదు. అయిపోయా వాని కథ అంతే. అట్లా చేయకోకపోతే మనకు త్యాగం ఎట్లొస్తుందయ్యా? అది రైటే. ప్రేమంగా ప్రీతిగా అడగండి, మీరు ఇస్తారేమో. ఎక్కడుంది స్వామి, మీకు తెలియదా? మీరు అంతర్దృష్టి ఉండేవాళ్ళు, మన యోగ్యత ఏమి, మీకు ఇచ్చేంత శక్తి మనకెక్కడుంది స్వామి? మీరు అడిగినారు, అయ్యో పాపం, పట్టండి 50 పైసలు. ప్రీతిగా ప్రేమంగా అడిగితే ఎవరూ ఇవ్వరు. దీనికి ఈ ప్రపంచములో నువ్వు మోసము చేసి ఏ విధంగా ఆ ద్రవ్య సంపదాన్ని లాగినావో అదే మోసమే గురువు చేస్తే నువ్వు ఇస్తావు. ఈ పద్ధతి నువ్వు పెట్టుకోండే. ఈ దీనికి చిక్కోక మేం జీతం అంతా తీసుకుపోయి ఇచ్చి వేస్తే 44 రూపాయలు చేతికి పెట్టి పొరలే అని నడుస్తుండే. కానిలే, నాకు సరైన గురువే సిక్కినాడు అని అనుకుంటూ ఇంటికి పోయేది. అది మా అమ్మ చేతులు పారేసి ఏడుస్తుంటే, ఏమరా
44 రూపాయలు ఇస్తే ఎట్లా జరగాలి? ఏమో, నువ్వు జరిపిస్తావో ఏడుస్తావో, ఇదే మిగిలిండేది అని ఇచ్చిన ఆ డ్యూటీ నేను ఏదో వెళ్ళిపోతూ ఉంటే ఆఖరికి ఏం చేశా, ఆ 44 ఇచ్చేది విడిచిపెట్టేసి ఏం చేయాలి మేము? వాని మనసులో ఏం అనుమానము, వీనికి ఇంకా ఎక్కువగా జీతం వస్తుంది, పూర్తి తీసుకొని వచ్చి లేదు వీడు దాచిపెట్టుకున్నాడు, చూస్తామని పరీక్ష. ఏం చేయాలనయ్యా ఇట్లా గురువుల దగ్గర? ఈ కఠిన పరీక్ష పెడితే దాంట్లో పాస్ అయితే వాని కృప, లేదంటే ఫోన్ లేప, అది ఇవ్వలేదు. సరే, పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ నా జీవనాన్ని గడుపుతూ ఉంటా. పగలంతా డ్యూటీ, తిరగ రాత్రికి ఇంకొక చోట పోయి డ్యూటీ చేసి మన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటుంది. ఒరే వీనికి ఏది లేక చేసినా వీడు బాగున్నాడే, ఖుషిగా ఉన్నాడే, వీడు నాకిన్న దొంగరా వీడు అని ఒకనాడు ఏం చేసే, నినగే కాఫీ అంటే బాగా ఇష్టాలా అన్నాడు. కాఫీ అంటే ఇష్టం కదా నీకే అన్నాడు. అవును స్వామి, వచ్చాయి నాకు తెలిసి బాయ్, వీడేస్తాడ్రా టోపీ. ಪುಷ್ಪಮ್ಮ, ನಮ್ ಲಕ್ಷ್ಮಣ್ ರಾವ್ಗೆ ಒಳ್ಳೆ ಕಾಫಿ ಮಾಡ್ಕೊಡು. ಆಗಲ್ರಪ್ಪ, ಅಣ್ಣ ಅಣ್ಣ ಕುತ್ಕೊಳ್ರಿ అంటూ ఉండే ఆయమ్మ. అక్కడ కూర్చున్న వెంటనే వంట ఇల్లు ఇట్లా ఎదురుగా కనపడేది, ఆయమ్మ సిగ్నల్ చేస్తుండే అంటూ ఉండే, వీడు అసలు దొంగ, వీనికి ఇవ్వద్దు అని లోపల నుంచి సిగ్నల్. మా గురువు ఇంకా అసాధ్యుడు, దొంగలకు దొంగ. ఇట్లే ఉంటూ ఉండే, అది ఎట్లో ఇట్లు చూస్తుండే. ಏನ ಆ ಕಡೆಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಿ ಅಂಟುಂಡು, ಏನ್ ಆ ಕಡೆ చూస్తున్నావు? ಏನಿಲ್ರಪ್ಪ, ಅವರು ಕಾಫಿ ಹೇಗೆ ಮಾಡ್ತಾರೋ ಅದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೆ. ನಮಗ್ ಗೊತ್ತೇಳು, నాకు తెలుసులే అని నవ్వుకుంటూ ఉండే. ఆ మీసాల లోపలనే నవ్వేది. అలా పర్వతమ్మ, బాబా ನಮ್ಮ ಅಪ್ಪನಿಗೆ ಟೋಪಿ ಹಾಕಿದೋಳು ఆయమ్మ. ఆ కాఫీ తాగిన వెంటనే చూడు, ఇప్పుడు మన ఆశ్రమంలో కొన్ని సేవా పనులు అవి ఇవి జరిగేది ఉంది. దానికి వీళ్ళంతా ఏమిస్తారయ్యా, 5-10 ఇస్తే ఎట్లయితుంది? నేను కొంచెము సహకారం కావాలా, నీ స్నేహితుల్ని, నీకు తెలిసిన వాళ్ళందరినీ అట్లా జత చేసుకో, ఇక్కడికి పిలుచుకురా, ఇంక ముందర కార్యాలు నేను చేసుకుంటా అంటూ ఉండే. నిజమే, మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు కావాలా. ఏం స్వామి, ఇక్కడ కూర్చొని దానికి ఒక బెంచు కుర్చీ కూడా మీరు వేయలేదు. ఒక్కొక్క చెట్టు, నీడ చెట్టు పెంచండి, దాని కింద కూర్చొని దానికి వ్యవస్థ చేయండి. ఇది పాతదైపోయింది జంకానము, ఒక కొత్తది తీసుకొని వచ్చేయండి, కొంచెం మెత్తగా ఉండేది తీసుకురండి, ఇంకా కొంచెం బాగా ఉండేటట్లు వంట చేపించండి అని ఇవన్నీ కోరుతాం. మరి ఇవన్నీ జరగాలంటే సన్యాసుల దగ్గర ఎట్లా జరగాల? ఇయ్యండప్ప అంటాడు, ఇవన్నీ మీరు ఇయ్యండి చేస్తాను. అది మాత్రం అడగద్దండి. ఒక్కొక్కరు ఏమంటారే, స్వామి దగ్గర దండిగా ఉందిరా, చెప్పలేదంతే అనేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనస్సు యొక్క ఆటము. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, ఇది నీ స్వయం బుద్ధి కాదు, నీలో ఈ కపటత్వము లేదు, ఇవన్నీ నీ మనస్సు చేపిస్తుంది. అందుకే చెయ్యి వస్తుంది, ఆ మనసు మాట వినొద్దండి. ఇదే సంతమత సారం. ఇది ఎవడు తెలుసుకున్నాడో వాడు దయా ధర్మం అనే గుణాన్ని సంపాదించుకుంటాడు. సద్గురువు దగ్గర పోయి ఆ పరమ పవిత్రమైన మహాప్రసాదాన్ని, ఆ సార వస్తువుని ప్రాప్తించుకుంటాడు. తన జీవితములో
తన ప్రాణశక్తి అంతా దానికి సమర్పణ చేసి ఉపయోగించుకుంటాడు. అది తను మన ధనాన్ని సమర్పించు అనేది. ఇప్పుడు అర్థమైనా? నీ తనువుని, ధనాన్ని అన్ని నాకు సమర్పించు అంటాడు గురువు. ఏడిది నువ్వు సమర్పిస్తావు? వాని శరీరం మోసేదే వానికి సాలైంది గురువుకి. నీ శరీరాన్ని మోస్తాడు కాదు. ఆ శరీరాన్ని ఈ ప్రాపంచిక కార్యములో నువ్వు పెట్టక పరమార్థములో ఉపయోగించుకోయా. ధ్యాన అభ్యాసానికి ఇది ఉపయోగించు. నీ మనస్సును ఈ విషయ వాసనలను పుట్టించేటువంటి యొక్క వస్తువుల యొక్క దర్శనాన్ని చేపించవద్దు. బయట ప్రపంచ దృశ్యాల్ని చూసేది తక్కువ చేయి. ఎంత తక్కువ చేస్తే అంత నీ మనస్సు నిర్మలమవుతుంది. ఆ పరమాత్ముడు ఇచ్చిన ఆ శ్వాస శక్తి మిగులుతుంది. మిగిలిన దానిని స్మరణ, ధ్యాన అభ్యాసములు ఉపయోగించు. అప్పుడు చూడు నువ్వు ఎట్లయిపోతావు. మృణ్మయుడు అయినటువంటి వాడు చిన్మయుడు అయిపోతావు. అదే చెప్పేది గురునానక్ గారు. కాయా కంచన నగరి ఇసుమే భరే అకూఠ భండార్. ఒరే, ఇది యమక మాంసముతో కూడిన శరీరం అనుకున్నావా? అది అజ్ఞాన దశలో ఉంది. అట్లా సుజ్ఞానానికి వచ్చావా? ఇది బంగారు నగరమయ్యా. ఇది దీనిలో ఉండే ఐశ్వర్యం ఎక్కడా లేదు. అటువంటి ఐశ్వర్యాలు ఇక్కడ పెట్టి ఇది దొంగల చేతికి చిక్కరాదు అని యుగ యుగాలు నీకోస్కరము నేను కాసుకుని ఆ భండారాన్ని పెట్టి వాకలి వేసి బీగం చెవు నీకు ఇవ్వలా, నువ్వు అనుభవించు దీన్ని అని యుగ యుగము నుండి నేను కాసుకున్నాను. నువ్వు రానే లేదు, వచ్చినా తెలుసుకున్నా లేదు. తెలుసుకున్న తరువాత సాధనాభ్యాస చేయలేదు. నన్ను ఏం చేయమంటావప్ప? నీ చేతికి బీగం చెవు ఇచ్చినాను. అదే నామం 6 లివర్స్, అందరూ 5 లివర్సే పెడతారు. ఇది 6 లివర్స్, 6 లివర్తో కూడినటువంటి బీగం చెవు నీకు ఇచ్చినాడు. 6 చక్రాల్ని దాటి పైనికి పోయేదానికి ఇచ్చినాడు.